బీఆర్ఎస్ నాయకులపై మంత్రి వివేక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ కావాలనే మంత్రి వివేక్ అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలోని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్కా సుమన్ నివాసంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేతనపల్లి మున్సిపాలిటీలో ప్రజలు ఇచ్చిన తీర్పును మంత్రి వివేక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవించాలని, ప్రమాణ స్వీకారం రోజు ఎంపీ వంశీ మంత్రి వివేక్ బీఆర్ఎస్ కౌన్సిలర్లను తన వైపు తిప్పుకోవడానికి బ్లాంక్ చెక్స్ ఆశ చూపారని అన్నారు. అయినా కౌన్సిలర్లు లొంగలేదని, దానితో మహిళా కౌన్సిలర్లపై కాంగ్రెస్ కౌన్సిలర్లు అసభ్యకరంగా ప్రవర్తించినా వాళ్ళపై ఒక కేసు కూడా నమోదు కాలేదని అన్నారు. బీఆర్ఎస్ నాయకులపై ఇంకా కేసుల పరంపర కొనసాగుతోందని ఆరోపించారు. మంత్రి వివేక్ ఎంపీ వంశీ అడ్డుకోకపోవడం సిగ్గుచేటు అని, ప్రభుత్వ అధికారులు పోలీసులు విశాఖ ఇండస్ట్రీ వర్కర్లుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. కేతనపల్లిలో కొంతమంది పోలీసుల తీరుతో మొత్తం పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందని అన్నారు. అటువంటి పోలీసు అధికారులపై రాష్ట్ర డీజీపీ చర్యలు తీసుకోవాలని కోరారు. కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల ఇష్యూలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ చొరవ తీసుకోవాలని అన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక సజావుగా జరిగే విధంగా చూడాలని కోరారు. బాగా కొడుతుర్రు, బాగా ఇబ్బందులు పెడుతున్నారు మమ్మల్ని. సరే, ఐ లవ్ యూ వివేక్, ఐ లవ్ యూ వివేక్. చాలా ఇబ్బంది పెడుతున్నాం, సంతోషం, ఓకే, నో ప్రాబ్లం. సరే, కానీ ఏదేమైనా అంతిమంగా ఒక మాట మాత్రం నేను తెలియజేస్తూ ఉన్నా, ఏది బట్టే పోదు, అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా మేమేందో మీరేందో ప్రజల ముందే అన్నీ ప్రజాక్షేత్రంలో ఉన్నాయి. మేము ఎట్లా ప్రవర్తిస్తున్నాం, మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు, కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజలు చూస్తూ ఉన్నారు. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పోళ్ళు, ప్రజలు ఇక్కడ తీర్పు ఇచ్చి ఆల్రెడీ ఎన్నికకి సంబంధించి. అయినా కూడా నువ్వు సైంధవుడిలాగా అడ్డం పడుతూ ఉన్నావు, దాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో సరే ప్రజలే మీ విషయంలో ఏం చేయాలో ప్రజలే ఆలోచిస్తారు. నేను మాత్రం అంతిమంగా జిల్లా అధికారులను కోరుతూ ఉన్నా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోరుతూ ఉన్నా, పారదర్శకంగా కేతనపల్లి మున్సిపాలిటీ ఎన్నిక జరిగేటట్టుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చొరవ తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా. జిల్లా అధికారుల మీద మాకు నమ్మకం లేదు. వీళ్ళంతా ఆల్రెడీ జిల్లా అధికారులే పేరు మంచిర్యాల జిల్లా అధికారులు, కానీ వీళ్ళంతా విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్. విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీసే మంచిర్యాల జిల్లా అధికారులు, పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ. అట్లా అయిపోయింది, ఏం చేస్తాం. అయినప్పటికీ కూడా ప్రజలు మాకు పూర్తి స్థాయిలో, నేను జైల్లో ఉన్న సందర్భంలో నేను బయటకు రావాలని కోరుకున్నటువంటి ప్రజలందరికీ, మా పార్టీ నాయకులకు, మా కార్యకర్తలకు, మా సోషల్ మీడియా వారియర్స్కి, మీడియా మిత్రులకు, జైల్లో నేను ఉన్నప్పుడు నాకు మనోధైర్యాన్ని కలిపేయడానికి జైలుకు వచ్చినటువంటి మా కేటీఆర్ అన్నకు, హరీష్ అన్నకు, మా మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, మా పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాకు పేరు రావడానికి ఎప్పటికప్పుడు మా లీగల్ టీంతో అటు హైదరాబాద్లో, ఇటు మంచిర్యాలలో, చెన్నూరులో ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ విషయాలు తెలుసుకుంటూ నాకు పేరు రావడానికి లీగల్ టీంని ఎప్పటికప్పుడు అలర్ట్ చేసిన మా పార్టీ పెద్దలు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అంతిమంగా నేను మీడియాను కోరుతూ ఉన్నా, ప్రజాస్వామ్యంలో మీరు ఫోర్త్ ఎస్టేటు, మరి కేతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికను మరి మీరే, వాస్తవానికి మెజారిటీ ఇస్లా మాకు మెజారిటీ ఉంది, 22లో 14 మేము ఉన్నాం. మరి మేము చైర్మన్, వైస్ చైర్మన్ అయ్యేటట్టుగా మీడియా, ప్రజలు మీరంతా మాకు గట్టిగా మద్దతుగా ఇప్పటిదాకా నిలబడ్డారు. అదేవిధంగా గట్టిగా మాకు వెన్నుదన్నుగా నిలబడాలని కోరుకుంటూ, ముఖ్యంగా నేను మా సిపిఐ సోదరులను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. వాళ్ళు గట్టిగా మాతో నిలబడ్డారు, చివరిదాకా కలిసి పోటీ చేసినాం. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అయ్యేంత వరకు కూడా బీఆర్ఎస్తోనే ఉంటామని చెప్పి గట్టిగా కరకట్టే చెప్పి వాళ్ళు కూడా మాతో